శ్రీ మహాగణపతయే నమ. శివాయ గురవే నమ. శ్రీమాత్రే నమ. నిన్న లలిత సహస్రనామంలో కథాభాగంలో సుధా సముద్ర దేవత అమృత వృష్టి కురిపించి ఆ రాక్షసుడు వేసినటువంటి ఏదైతే ఆ బాణ ప్రయోగం తీవ్రమైనటువంటి దాహం ఇటువంటి ఉన్నాయో ఆ బాధంతా పోగొట్టాడు ఆయన. సుధా సముద్ర దేవతని అక్కడ వరకు కథ చెప్పుకున్నాం. తరువాత మంత్రిణీ దేవతని, శ్యామలా దేవతని, దండినీ దేవత, వారాహి దేవత, ఇక మనం త్వరగా యుద్ధం పూర్తి చేయాలని చెప్పడం వరకు చెప్పుకున్నాం. అంకుశేన అతి తీక్ష్ణేన త్వరగా రోహిణీరణే ఉలూకజితమున్మథ్య పరలోకాతిథిం యథాత్. అంతకు ముందర ఈ 10 మంది భండాసురు యొక్క మేనల్లులతో అంగదేవతలు పోరాడుతున్నారని చెప్పుకుందాం. అందులో ఉలూకుజిత్ అనే వాడితో ఈ త్వరగా రోహిణి అంటే ఈవిడ అశ్వారూఢాదేవి యుద్ధం చేస్తుందని చెప్పుకున్నాం. ఆవిడ అంకుశంతో వాడిని పొడిచి సంహరించేసింది. ఇలాగా క్రమంగా మిగిలిన దేవతలు కూడా ఆయా రాక్షసులను సంహరించారన్నమాట. సంపత్కరీ ప్రభృతయ శక్తి దండాధినాయకా పురుషేణ ముఖాన్ అన్యాన్ అవయుద్ధే వ్యదారయన్. ఈ విధంగా మిగిలిన దేవతలు కూడా ఆయా రాక్షసుల్ని సంహరించారు అని చెప్పుకున్నాం అన్నమాట. అని అక్కడ వరకు అయింది. తరువాత విశుక్రం యోధయామాస శ్యామలా కోపశాలిని అస్త్ర ప్రత్యస్త్ర మోక్షేణ భీషణేన దివౌకసాం. ఇప్పుడు విశుక్రుడితో శ్యామలాదేవి కోపశాలిని కొద్దిగా కోపం వహించి యుద్ధం చేస్తుందన్నమాట. ఆ యుద్ధం చేసేటప్పుడు అవతల రాక్షసుడు వేసినటువంటి అస్త్రాలకి ప్రత్యస్త్రాలు వేస్తూ అతి భీషణంగా ఆవిడ యుద్ధం చేస్తోంది. ఆయుధాని సుతీక్ష్ణాని విశుక్రస్య మహౌజస క్రమశః ఖండయంతి సా కేతనం రథసారథిం. క్రమంగా ఆవిడ రాక్షసుడు వేసిన ప్రతి అస్త్రానికి ప్రత్యస్త్రం వేస్తూ చివరికి ఏం చేసిందంటే కేతనం అంటే ఆ విశుక్రుడి యొక్క రథ జెండాన్ని, ఆ రథ సారథిని, ధనుర్గుణం ఆ అల్లెత్రాడుని, ధనుర్దండం అంటే ఆ ధనుస్సును కూడా మొత్తానికి ఖండయంతి శిలీముఖై బాణాలతో ఒక్కొక్కదాన్ని క్రమశః ఖండిస్తూ వచ్చేసింది అనమాట అమ్మవారు. అస్త్రేణ బ్రహ్మశిరస జ్వలత్ పావకరోచుష విశుక్రం మర్దయామాస సోపతత్ చిన్న విగ్రహ. చివరికి శ్యామల అమ్మవారు బ్రహ్మశిరో నామకాస్త్రం అంటే బ్రహ్మాస్త్రమే, జ్వలత్ పావక రోచిష జ్వలిస్తున్నటువంటి అగ్ని వంటి కాంతి కలిగినటువంటి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి ఆ విశుక్రుణ్ణి సంహరించేసిందనమాట. సోపతత్ చిన్న విగ్రహ వాడి కింద పడిపోయి మరణించాడు. ఈ విధంగా శ్యామల అమ్మవారు విశుక్రుణ్ణి సంహరించింది. ఇప్పుడు మిగిలింది విషంగుడు. విషంగంచ మహాదైత్యం దండనాథ మదోద్ధత యోధయామాస చండైన మొసలైన వినిఘ్నతి. ఇప్పుడు ఆ విషంగుడితో శ్యామల అమ్మవారు యుద్ధం చేయడం మొదలుపెట్టిందనమాట, ముసలము మొదటి వాటితో. సచాపి దుష్టో ధనుజ కాలదండ నిభాం గదాం ఉద్యమ్య బాహునా యుద్ధం చకార అశేష భీషణం. ఆ విషంగుడు కూడా తన యొక్క గద తీసుకుని అమ్మవారితో యుద్ధం చేయడానికి బయలుదేరాడు. ఈ విధంగా పరస్పరం యుద్ధం జరుగుతుందన్నమాట. అన్యోన్య ప్రహృతౌ రంధ్రం ఈక్షమాణౌ మదోద్ధతౌ మహాముసల దండాగ్ర ఘట్టన క్షోభితాంబరౌ. ఈ విధంగా అమ్మవారి యొక్క ముసలము, వాడి యొక్క గద ఈ పరస్పరం ఘట్టనల చేత రాజుకుని అగ్ని వస్తుందా అన్నట్లుగా, అగ్నికిలలు వస్తున్నాయన్నట్లుగా ఉందన్నమాట. అయుధ్యేతాం దురాధర్షౌ దండిని దైత్యశేఖరౌ అథ అర్ధరాత్ర సమయ పర్యంతం కురసంగరౌ. ఈ విధంగా దండిని దేవత అంటే వారాహి దేవత ఆ రాక్షసుడితో సమయ పర్యంతం అర్ధరాత్రి వరకు కూడా ఆవిడ ఆ విధంగా యుద్ధం చేసిందన్నమాట. సంక్రుద్ధ హంతు మారేభే విషంగం దండనాయిక సా తన్మూర్ధిని నిమగ్నేన హలేన ఆకృష్య వైరిణం. ఇక మరీ ఆలస్యం అయిపోతుందని చెప్పేసి సంక్రుద్ధ బాగా ఆగ్రహం చెందినటువంటి దండనాయికాదేవి ఆ విషంగుణ్ణి తన చేతిలో ఉన్నటువంటి హలం అంటే నాగలి వేసి లాగి కింద పడేసిందనమాట. కఠోరం తాడనం చక్రే ముసలేన అథపోత్రిణే చూర్ణితేన శతాంగేన సమం భూతలమాశ్రయత్ ఇది కృత్వా మహత్కర్మ మంత్రిణీ దండనాయికే. ఆ హలం అంటే ఆ నాగలి వేసి గట్టిగా లాగి కింద పడేసి ఆ వెంటనే ఆ ముసలంతో అంటే రోకలతో చాలా గట్టిగా కఠోరం తాడనం చక్రే గట్టిగా రోకలు పెట్టి కొట్టిందనమాట. దాంతో వాడు కింద పడి చూర్ణితేన శతాంగేన పిండి పిండి అయిపోయాడు వాడు.
కింద పడి మరణించాడనమాట. ఈ విధంగా ఇతి కృత్వా మహత్కర్మ మంత్రిని దండనాయికే, ఈ విధంగా మంత్రిని దండనాయిక, ఈ విధంగా వాళ్ళు అసుర సంహారం చేశారు అని చెప్పుకున్నాం అనమాట. అని కథ. ఇది కథాభాగం బ్రహ్మాండ పురాణంలో. విశుక్రుణ్ణేమో మంత్రిణీ దేవత, విషంగుడినేమో విశుక్రునిని మంత్రిణీ దేవత అంటే శ్యామలా దేవత, విషంగుడిని దండనాయిక అంటే వారాహి సంహరించారు అని చెప్పేసి కథాభాగం. ఇప్పుడు ఒకసారి మనం నామాల్లోకి వస్తే, ఇక్కడ నామాలు అది వరకు అందరికీ తెలిసిన పాఠం ఇక్కడ ఏముంటుందంటే, మంత్రినియంబ విరచిత విషంగ వధతోషిత అని ఉంటుంది. అందరూ కాస్త జాగ్రత్తగా గమనిస్తే, అంటే ఇప్పుడు ఈ అలాగే విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అని ఉంటుంది. ఇవి ప్రాచీన పాఠాలంటే కొద్దిగా ముందర నుంచి వస్తున్నాను. ఇప్పుడు మనం కథలో ఏం చెప్పుకున్నాం? శ్యామలాదేవి విశుక్రుణ్ణి, దండనాయకాదేవి విషంగుణ్ణి సంహరించని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ నామం ఏముంది? మంత్రినియంబ విరచిత విషంగ వధతోషిత అని. అంటే మంత్రినియంబ శ్యామలాదేవి చేత చేయబడినటువంటి, విరచిత అంటే చేయబడినటువంటి, విషంగ వధ విషంగుడి యొక్క వధ చేత సంతోషించిన తల్లి ఎవరు? లలిత అమ్మవారు అని ఈ నామానికి అర్థం. అలాగే దీని తర్వాత నామం ఎలా ఉంటుందంటే, విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అని ఉంటుంది. అంటే విశుక్రుడి యొక్క ప్రాణాన్ని హరించినటువంటి వారాహీదేవి అంటే దండనాయికాదేవి యొక్క వీర్యము చేత, ఆవిడ యొక్క పరాక్రమము చేత నందిత సంతోషించిన తల్లి లలితా త్రిపుర సుందరీదేవి అని ఈ విధంగా నామాలు ఉంటాయి. మరి ఇప్పుడు కథ జాగ్రత్తగా మనం చూస్తే అందులో ఏమనుంది? విశుక్రుణ్ణి మంత్రిణీదేవి బ్రహ్మాస్త్రము చేత సంహరించిందని, అలాగే విషంగుడిని వారాహిదేవి ముసలంతో కొట్టి సంహరించిందని ఇప్పుడే కథాభాగం శ్లోకాల ఆధారంగా మనం చూసాం. నామాలేమో విషంగుడిని మంత్రిణీ దేవత సంహరించినట్లుగా, విశుక్రుణ్ణి వారాహిదేవి సంహరించినట్లుగా ఉంది. మరి ఇలా కొద్దిగా వ్యత్యాసంగా ఎందుకుంది అంటే, ఇప్పుడు చెప్పినటువంటి పాఠం అంటే కథతో సంబంధం లేకుండా మంత్రినియంబ విరచిత విషంగ వధతోషిత అని ఈ పాఠం భాస్కరాయల వారి యొక్క భాష్యం ఆధారంగానే వచ్చింది. వారు ఇలాగే చెప్పారు భాష్యంలో, మంత్రినియంబయ అంటే శ్యామలాంబయ విరచితేన చేయబడినటువంటి విషంగాఖ్యస్య దైత్యస్య వధేన తోషిత, విషంగుడు అనబడేటువంటి దైత్యుడి యొక్క వధ చేత సంతోషించిన తల్లి అని ఇది భాస్కరాయల వారి భాష్యం ఇప్పుడు నేను చదివింది. అలాగే ఆ పక్కనామంలో కూడా విశుక్రాఖ్యస్య దైత్యస్య ప్రాణాన్ హరతి ఇది దండినీ వారాహి నామికయా దండినీదేవ్యా వీర్యేణ శౌర్యేణ నందిత అని ఈ విధంగా అక్కడ వారి యొక్క భాష్యం ఉంది. కాబట్టి ఇది వారి యొక్క భాష్యాన్ని అనుసరించి ఉన్నటువంటి పాఠాలన్నమాట. కానీ కథ ప్రకారం చూస్తేనేమో వ్యత్యాసంగా ఉంది. కథ ప్రకారంగా చూస్తే మన నిజానికి ఎలా మార్చుకోవాల్సి వస్తుందంటే, మంత్రినియంబ విరచిత విశుక్ర వధతోషిత అని, విషంగ ప్రాణహరణ వారాహి వీర్యనందిత అని ఇవి కథ ప్రకారం అసలు ఉండవలసినటువంటి పాఠాలు. మరి ఇప్పుడు ఈ విషయం ఇక్కడ లేవనెత్తాం కాబట్టి ఎవరికైనా సందేహం రావచ్చు, మరి అది చదవాలా ఇది చదవాలా అని. మనం అసలు ఈ పాఠం చెప్పుకుంటుందే ప్రధానంగా భాస్కరాయల వారి యొక్క భాష్యాన్ని అనుసరించి, వారి యొక్క గొప్పతనం కూడా మొదటి రెండు అంశాల్లో మనం చెప్పుకున్నాం. కాబట్టి భాస్కరాయల వారిని అనుసరిస్తూ అటువంటి పాఠం ఉంటుంది. మరి కథా ప్రకారం ఇలా ఉంది కాబట్టి ఈ విధమైనటువంటి పాఠం. ఈ విషయంలో పెద్దలు గురువులైనటువంటి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు కూడా వివరణ ఇచ్చున్నారు, చాలామందికి తెలిసే ఉంటుంది. భాస్కరాయల వారి కన్నా పూర్వం ఉన్న పాఠాల్లో ఈ కథ ప్రకారం ఉన్న పాఠమే ఉందని, ఇప్పుడున్నటువంటి పాఠం భాస్కరాయల వారి యొక్క భాష్యాన్ని అనుసరించి ఉన్నటువంటి పాఠం అని వారు వివరణ ఇచ్చారు. కాకపోతే వారు సామాన్యులు కారు. భాస్కరాయల వారు ఎంతోమంది గొప్ప ఉపాసకులు కూడా వారిని అనుసరిస్తూ ఉన్నారు. అందుకనే ఆ భాష్యం నిజానికి లోకంలో అంత ప్రసిద్ధమైంది. కాకపోతే వారిని నేరుగా అమ్మవారే వ్రాయమనం జరిగింది ఇవన్నీ మనం చెప్పుకున్నాం.
కథ ప్రకారం గురువులు ఏదైతే మనకి చెప్పారో ఆ విధమైనటువంటి పాఠం అనుసరించినా పర్వాలేదు. లేదు భాస్కర్ రాయల వారినే మనం అనుసరించి ఈ ఉన్న పాఠాన్నే చదువుకున్నా దోషం లేదు. దోషం లేదని ఎందుకంటే చెప్పడం, వారు గొప్ప ఉపాసకులు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏదో ఒక కథాభాగం హిస్టరీ అని కాకుండా ఇది ఒక ఉపాసనకు సంబంధించింది కాబట్టి అటువంటి వారు కాస్త వ్యత్యాసంగా చెప్పినా కూడా భగవంతుడు అంగీకరిస్తాడు. దానికి కొన్ని కొన్ని తార్కాణాలు కూడా ఉన్నాయి చరిత్రలో. నారాయణీయంలో ఆయన కృష్ణుడు కొండ రోడ్డుతో కొట్టాడని ఒక విధంగా వ్యాసుల వారు రాస్తే, ఆయన వేరే విధంగా రాస్తే కృష్ణుడు ఆ విధంగా దర్శనం ఇచ్చి దాన్ని సరిచేయడం ఇటువంటివి ఉన్నాయి. ఉపాసకుల విషయం వేరు. కాబట్టి వారు చెప్పింది ఏదో పూర్తిగా తప్పు దోషం అని తీయడానికి లేదు. మొత్తం మీద చెప్పొచ్చేది ఏంటంటే, కథ ప్రకారం ఉన్నటువంటి పాఠాన్ని అనుసరించినా అనుసరించవచ్చు, లేదు భాస్కరాయల వారి యొక్క పాఠాన్ని అనుసరించినా అనుసరించవచ్చు. ఇలా చెప్పడం దేనికంటే ఈ విషయ ప్రస్తావన వచ్చింది కాబట్టి. అసలు ఇది ఒక ఉపాసన వేదాంతం, ఈ రెండింటికి కూడా ఖచ్చితంగా గురువులు ఉండనే ఉంటారు. ఎవరు ఏ గురువు లేనటువంటి వాళ్ళ విషయంలో నేను అంతకుముందర చెప్పింది లేదా, అసలు సహజంగా గురువులు ఉండకుండా ఉండరు ఖచ్చితంగా ఇటువంటి గొప్ప విషయాల్లో. కాబట్టి ఎవరి గురువులు వారికి ఏది ఉపదేశించారో అది వాళ్ళు ఎలాగో అనుసరిస్తారు. అది అలా చేయాలని నేను చెప్పట్లేదు, అది ఎలాగో వాళ్ళు అనుసరిస్తారు, వాళ్ళు అదే చేస్తారు. లేదు మామూలుగా ఈ ఉపాసనలు ఈ సంప్రదాయాలు లేనటువంటి వాళ్ళు ఎలా అనుసరించాలనడానికి కూడా నేను చెప్పింది ఆలోచించి వాళ్ళు ఆ విధంగా చేసుకోవచ్చు. అంటే రెండు మార్గాలు ఉన్నాయి, రెండిట్లో ఏది చేసినా కూడా దోషం లేదు అని నేను చెప్పడం యొక్క సారాంశం. అలా అది కాకపోయినా ఇంకా పెద్దవాళ్ళని కాస్త శ్రద్ధగా ఎవరైనా కనుక్కొని చేద్దాం అనుకున్నా కూడా వాళ్ళు ఆ విధంగా అనుసరించవచ్చు. కాకపోతే రెండు ఉన్నాయి అని చెప్పడం వరకే నేను చెప్పడం జరుగుతుంది. మిగిలిన విషయాలు రేపు తెలుసుకుందాం. స్వస్తి.